నిన్న జరిగిన బీఆర్ఎస్ పార్టీ విస్తృత సమావేశానికి కేవలం ఒక వర్గానికి మాత్రమే సమాచారం ఇచ్చారని, ఆది నుంచి పార్టీ కోసం కష్టపడిన నాయకులు విస్మరించారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు తాటి వెంకటేశ్వర్లు తీవ్రంగా ఖండించారు. ఇలాంటి తీరును సహించేది లేదని, దశాబ్ద కాలం నుంచి అహర్నిశలు శ్రమిస్తున్న కార్యకర్తలకు అన్యాయం చేయాలని చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. జిల్లా పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు, మెచ్చ నాగేశ్వరరావు తమ వ్యక్తిగత స్వార్థంతో నియోజకవర్గంలో రాజకీయాలు మొదలుపెట్టారని ఆయన ఆరోపించారు. జిల్లా వ్యాప్తంగా తాటి వెంకటేశ్వర్లకు ఉన్న ప్రజాదరణ చూసి తట్టుకోలేకనే తమను అవమానపరుస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గ సమస్యలపై కనీస అవగాహన లేని మెచ్చ నాగేశ్వరరావును పార్టీ ఇన్ఛార్జిగా ఎవరు నియమించారని ఆయన ప్రశ్నించారు. మెచ్చ నాగేశ్వరరావు తీరుతో నిజమైన కార్యకర్తలు, నాయకులు పార్టీకి దూరం అవుతున్నారని తాటి వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కూడా తీసుకెళ్లి మెచ్చనేశ్వర కోటలో పెడతాం. అది కూడా దమ్మపేటకు 10 కిలోమీటర్ల దూరం. మండల స్థాయి మీటింగ్ పెట్టినా కూడా ఆ కోటలో పెడతారు. కోట రాజకీయాలు మండలి హెడ్ క్వార్టర్లో పెట్టుకోవాలా, లేదా కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో పెట్టుకోవాలా? ఆ యొక్క సమావేశాలు కూడా ఒకరిద్దరు బాధ్యత కల్లా ప్రజాప్రతినిధులు అయ్యుండి కూడా మరి అనకూడదని అనవలసి వస్తుంది. మా ఆవేదన ఎలా ఉంది? ఇవాళ రవిచంద్ర గారు రాజ్యసభ సభ్యులు, ఒక రాజ్యసభ సభ్యులు వస్తున్నారని అంటే ఆ నియోజకవర్గంలో ముఖ్య నాయకులు ఎవరున్నారో వాళ్ళకి సమాచారం అందే విధంగా చూడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉందా లేదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా.